అందరికీ శుభోదయం. ఈరోజు మన యాక్టివిటీ ఏమవుతుంది? కార్యకర్త పిల్లల్ని కూర్చోపెట్టి ఒక్కొక్కరికి ఒక అంశం గురించి మాట్లాడించే ప్రయత్నం చేయాలి. ఆధార్శీల పేజీ నెంబర్ 58 నుండి 61లో ఉన్న సూచనలు అనుసరిస్తూ పిల్లలతో ఏమవుతుంది అనే యాక్టివిటీ చేయించండి. ఇక్కడ ఒక అంగన్వాడీ కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు. వెళ్ళి చూద్దామా? పిల్లలు చూడండి, మీరు పొద్దున్న లేవగానే ఏం చేయాలి? బ్రష్ చేయాలి. బ్రష్ చేయకపోతే ఏమైతే తెలిసిందా? పళ్ళు పాడైపోతాయి. ఓకేనా? మీరు రోజు ఉతికిన బట్టలు వేసుకోవాలి. ముందు రోజు ఉతికిన బట్టలు వేసుకోవాలి. వేసుకోకపోతే ఏమైతే తెలుసా? గుండంతా దురదలు వచ్చేస్తాయి. ఓకేనా? మళ్ళీ మీరు ఆడుకుంటారు కదా, ఆడుకునేటప్పుడు మట్టిలో కానీ ఇక్కడ కానీ ఆడుకునేటప్పుడు తింటారా? ఆడుకున్నాక తినేటప్పుడు కడుక్కోకుండా తిన్నారనుకోండి, కడుక్కోకుండా తింటే పొట్టలోని పురుగులు వెళ్ళిపోయి పొట్ట చాలా గట్టిగా నొప్పి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? మీరు రాత్రి కూడా నా పడుకునే ముందు బ్రష్ చేసి పడుకోవాలి. ఓకేనా? ఓకేనా పిల్లలు? అయితే ఇక్కడ కొంతమంది నేను కొన్ని అడుగుతాను, చెప్పండి. ఓకేనా? మోక్షి, బ్రష్ చేయకపోతే ఏమైతుంది నీకు? పాడైపోతాయా? మోక్షి చూసారా, చెప్పింది బాగా చెప్పింది కదా. చూడండి, తను బ్రష్ చేయకపోతే పళ్ళు పుచ్చిపోతే పాడైపోతాయి. ఎందుకంటే మనం తినేటప్పుడు చిన్న చిన్న అన్నం గాని చాక్లెట్స్ గాని పళ్ళు ఉండిపోతాయి కదా. ఉండిపోయినప్పుడు మనం తీసుకోలేం. బ్రష్ చేసామనుకో మొత్తం క్లీన్ అయిపోతాయి అనమాట. అందుకే చక్కగా బ్రష్ చేసుకోవాలి. ఓకేనా? శాస్త్ర, నువ్వు చెప్పు. నువ్వు ఆడుకునేటప్పుడు చేతులు కడుక్కోకుండా తిన్నావు అనుకో ఏమైతుంది? కడుపులోని నొప్పి వస్తుంది. చూడండి, శాస్త్ర చెప్పింది కదా, కడుపులోని నొప్పి వస్తుందంట. ఎందుకంటే మట్టిలోని మట్టిలో ఆడుకుంటారు కదా, ఆడుకునేటప్పుడు గోళ్ళలో మట్టి వెళ్ళిపోతుంది. మట్టి వెళ్ళిపోతుంది కదా, చేతులు శుభ్రంగా కడుక్కొని తినలేదనుకోండి, ఆ మట్టి పొట్టలోకి వెళ్ళి చాలా పురుగులు వెళ్ళిపోతాయి. పొట్టలో చాలా కడుపు నొప్పి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా పిల్లలు? బాగా చెప్పారు కదా. మీ అందరికీ క్లాస్. థ్యాంక్ యూ.